హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మార్చి నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే జీతాలు, పెన్షన్ల అప్డేట్ అండి. డీడీఓలు ఉద్యోగ మరియు పెన్షనర్ల జీతాలు, పెన్షన్ల బిల్లులు అప్‌లోడ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. సో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆక్షన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అండి. ద ఫాలోయింగ్ స్టేట్ గవర్నమెంట్ హ్యావ్ ఆఫర్డ్ టు సెల్ స్టాక్ బై వే ఆఫ్ ఆక్షన్ ఫర్ అన్ అగ్రిగేట్ అమౌంట్ ఆఫ్ 74,655 క్రోర్స్ ఫేస్ వాల్యూ. ఇందులో ఏపీ వాటా వచ్చేసి 400 కోట్లు తిరిగి 8 సంవత్సరాల్లో చెల్లించేలాగా, అలాగే 1148 కోట్లు 10 సంవత్సరాలు తిరిగి చెల్లించేలాగా, 1000 కోట్లను 11 సంవత్సరాలు, అలాగే 2000 కోట్లను 12 సంవత్సరాల్లో తిరిగి చెల్లించేలాగా ఈల్డ్ టైప్ ఆక్షన్ బేస్‌లో అయితే ఇంటెంట్ పెట్టడం జరిగిందనమాట. సో, మొత్తము 4,548 కోట్ల రూపాయలకైతే ఇంటెంట్ పెట్టింది. సో, ఈ అమౌంట్ మనకు ఏప్రిల్ 1 తేదీన అయితే రాబోతుంది. 1 తేదీన జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గమనిక ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పే స్లిప్స్ నిధి యాప్‌లను నిధి వెబ్‌సైట్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్‌సైట్‌లోనే డౌన్‌లోడ్ చేసుకోవాలి. పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకునే విధానం. నిధి యాప్ లేదా గూగుల్ క్రోమ్‌లో బ్రౌజర్‌లో ఓపెన్ చేసి నిధి వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయండి. తర్వాత లాగిన్ పేజ్‌లో సీఎఫ్ఎంఎస్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. లాగిన్ అయిన తర్వాత ఎంప్లాయీ డీటెయిల్స్‌లో పే స్లిప్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మార్చి 2025 పే స్లిప్‌ని సెలెక్ట్ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో, ఈ విధంగా ఓపెన్ అయినటువంటి మన యొక్క జీతాల యొక్క పే స్లిప్‌ని చెక్ చేసుకోవాలండి. అలాగే పీడీఎఫ్ ఫార్మాట్‌లో సేవ్ చేసుకోవచ్చు. పెన్షనర్ల యొక్క పే స్లిప్ కూడా ఈ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. డైరెక్ట్ లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా సైన్ ఇన్ అడుగుతుంది. ఇక్కడ యూజర్ నేమ్ దగ్గర సీఎఫ్ఎంఎస్ ఐడీ, పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వండి. దీని ద్వారా మీరు మీ యొక్క బిల్లు స్టేటస్ గాని చెక్ చేసుకోవచ్చు. ఇక పెన్షనల్ అప్డేట్ అండి. పెన్షన్ పే స్లిప్స్ కూడా 29వ తేదీ అంటే ఈ రోజు నుంచి డౌన్‌లోడ్ అవుతున్నాయి. ఇక పే స్లిప్‌లో గమనించదగ్గ విషయాలు మీ యొక్క నేము, అలాగే డేట్ ఆఫ్ బర్త్, స్పౌస్, సర్వీస్ పెన్షనర్ యొక్క డీటెయిల్స్, ఫ్యామిలీ పెన్షనర్ యొక్క డీటెయిల్స్, అలాగే 70 సంవత్సరాలు పైబడిన వారికి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ కలిసిందా లేదా? ఇకపోతే రికవరీ, సీవీపీ రికవరీ 11 సంవత్సరాలు 3 నెలలు పూర్తయిన వారికి డిడక్షన్ నిలిపివేశారా లేదా? అలాగే సర్వీస్ పెన్షన్ మరియు ఫ్యామిలీ పెన్షన్ 2 తీసుకుంటున్న వారికి ఒక పెన్షన్ మీదనే సర్వీస్ పెన్షన్ మీదనే డీఆర్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో, అది కూడా మీరైతే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే చెక్ చేసుకోగలరు డౌన్‌లోడ్ చేసుకొని. ఇక అప్రూవల్ అయినటువంటి ఇప్పటివరకు వివరాలు కోవూరు, నెల్లూరు, అనంతపురం, చింతలపూడి, ఏలూరు, విజయవాడ, ప్రకాశం, నెల్లూరు, మడకశిర, కర్నూలు, ఏలూరు, రాజోలు, రైల్వే కోడూరు, సీతమ్మధార, పార్వతీపురం. ఎస్టీఓ గారి పరిధిలో తిరుపతి, మార్కాపురం, ఒంగోలు, గుంటూరు, పెదనపల్లి, రాజమహేంద్రవరం, సత్తెనపల్లి, నెల్లూరు, మచిలీపట్నం, కైకలూరు, కర్నూలు, అద్దంకి, కడప, తెనాలి, బొబ్బిలి తదితర. ఇకపోతే బిల్లులు స్టేటస్ చెక్ చేయగా కొన్ని బిల్లులు ఇంకా బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉన్నాయి. చాలా వరకు బిల్లులైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌కైతే చేరుకోవడం జరిగింది. ఇక వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచి బిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానల్ లేదా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియర్ నుంచి ఈకోబేర్ స్టేజ్‌కైతే చేరుకుంటే తర్వాత బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అవ్వడము, తర్వాత జీతాలు, పెన్షన్లు జమ కావడం అయితే జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా మనకు 31 తేదీ ఈవినింగ్ వరకు బిల్లులైతే ఈకోబేర్ చేరుకోవాల్సి అయితే ఉందన్నమాట. ముందుగా జీతాలు ఒకటో తేదీన జీతాలు, పెన్షన్లు జమ అయ్యే శాఖల వారీగా చూసుకున్నట్లయితే విద్యాశాఖ, న్యాయశాఖ, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్, కమర్షియల్ టాక్స్ డిపార్ట్మెంట్, గ్రామవార్డు సచివాలయ ఎంప్లాయీస్, మిగిలిన డిపార్ట్మెంట్‌ల వారు కూడా పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ అవుతున్నాయి. ఇక ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు పడే జిల్లా ట్రెజరర్ లిస్ట్ చూసుకోవచ్చు. శ్రీకాకుళము, విశాఖపట్నము, పశ్చిమ గోదావరి, డీటీఓ కృష్ణా,
డీటీఓ గుంటూరు, డీటీఓ అనంతపురం, డీటీఓ చిత్తూరు, డీటీఓ తూర్పుగోదావరి జిల్లా, డీటీఓ ప్రకాశం, డీటీఓ నెల్లూరు, డీటీఓ కర్నూలు, డీటీఓ కడప, డీటీఓ చిత్తూరు, డీటీఓ ఇట్లా అయితే ముందుగా జీతాలు, పెన్షన్లు జమ కానున్నాయి. ఇక మార్చి నెల జీతాలు విడుదల తేదీలు. మార్చి నెల జీతాలు ఏప్రిల్ 1వ తేదీ నుంచి జమ కావడం మొదలవుతుందండి. ఏప్రిల్ 1వ తేదీ మంగళవారం కావడంతో ఎటువంటి అడ్డంకులు లేవనమాట. జీతాలు, పెన్షన్లు జమ అయ్యే అవకాశం ఎక్కువగానే ఉంది. ఏప్రిల్ 2వ తేదీ బుధవారం కావడంతో జీతాలు జమ అయ్యే ప్రక్రియ వేగవంతంగా అయితే సాగనుంది. ఇక ఏప్రిల్ 3వ తేదీ గురువారం జీతాలు మరియు పెన్షన్లు జమ కావడం అనే ప్రక్రియ పూర్తి స్థాయిలో పూర్తవుతుందని సమాచారము. ఇకపోతే మరొక బ్రేకింగ్ న్యూసు. 2% డీఏ పెంపండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు. కేంద్రం ఉగాది కానుక ఇచ్చింది. 2% డీఏ పెంపుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో, దీంతో వారికి డీఏ అనేది 53% నుంచి 55%కి చేరింది. 7వ వేతన సవరణ సంఘం సూచనలతో ఈ పెంపు లభించింది. సో, ఈ మేరకు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి జనవరి 2025 డీఏ కూడా కేంద్రం ప్రకటించేసింది. ఇప్పుడు మనకు ఏపీకి సంబంధించి 3 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. అవేంటంటే జనవరి 2024 మరియు జూలై 2024 అలాగే 2025కి సంబంధించి జనవరి ఈ యొక్క డీఏలైతే పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. ఈ ఉగాది కానుకగా అట్‌లీస్ట్ జనవరి 2024 డీఏనైనా ప్రకటించాలని ఉద్యోగ పెన్షనర్స్ కోరుతున్నారు. సో, కేంద్రం ప్రకటించిన దాని ప్రకారం 4% ప్రకటించింది. తర్వాత 3%, తర్వాత ఇప్పుడు 2%. వెరసి మొత్తం 9% అయితే ప్రకటించడం జరిగింది. వీటిలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కనీసం ఒక డీఏకి సంబంధించి 3.64% అయితే రిలీజ్ చేయాలని ఉద్యోగ పెన్షనర్లు కోరుతున్నారు. మరి ఈ ఉగాది సందర్భంగా రిలీజ్ చేసిన ఏప్రిల్ నెల జీతంతో పాటుగా మనకు ఏప్రిల్ పే స్లిప్‌లో అయితే కలుస్తుందనమాట. ఒకవేళ ప్రకటన వచ్చినట్లయితే జీవో ప్రకారంగా. సో, దీని తాలూకా అరియర్స్ కూడా సమాన వాయిదాల్లో ఇన్ టైమ్ చెల్లించాలని ఉద్యోగ పెన్షనర్లు అయితే ఒత్తిడి తెస్తూ ఉన్నారు. ఇకపోతే పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష అందు ఉన్నటువంటి ఎంఐఎస్, సిఆర్ఎంటీ, డేటా ఈఓ, ఈ ఐఈఆర్టీ, కంప్యూటర్ ఆపరేటర్, ఇతర సిబ్బందికి సాలరీస్ క్రెడిట్ అయ్యాయి. సంతోషంలో ఉద్యోగులు. సో, ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉంది అప్డేటు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల మార్చి నెల జీతాలు, పెన్షన్లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. కాబట్టి మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. మీరు గనుక పేమెంట్ పెండింగ్ స్టేటస్ చెక్ చేసుకున్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.